ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకుని విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. కాంగ్రెస్ పార్టీ డీసీపీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ బాషా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం కాంగ్రెస్ పార్టీ డీసీపీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ బాషా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ బాషా మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకుని విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పారు. విద్యుత్ బిల్లులో ప్రతి నెల అధిక ఛార్జీలు వస్తున్నాయని అన్నారు. అధిక వసూళ్లు ఎందుకు చేస్తున్నారని సంబంధించిన శాఖ వారిని అడిగితే 2023లో బొగ్గు కన్నప్పుడు విద్యుత్ తక్కువకి ఇచ్చారు. ఇప్పుడు ఆ బొగ్గుకు రుసుము పెండింగ్ ఉందని ఛార్జెస్ రూపంలో వసూలు చేస్తున్నారని చెప్పారు. ఈ ఛార్జెస్ గత సంవత్సరం 2024 నుండి 2026 వరకు వసూలు చేస్తామని సంబంధిత శాఖ వారు తెలియజేశారని పేర్కొన్నారు. ఈ సమస్యని ప్రభుత్వం వారు తక్షణమే చొరవ తీసుకుని పరిరక్షించాలని కాంగ్రెస్ పార్టీ డీసీపీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ బాషా కోరారు. నమస్కారములు. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ బాషా మాట్లాడుతున్నది. కరెంటు బిల్లుల గురించి మాట్లాడుతున్నది. ఈ నెల కరెంటు బిల్లులు చెక్ చేసుకోవడం వల్ల కరెంటు బిల్లుల్లో సబ్ ఛార్జెస్ అని ఒక నెల 2023 జనవరి 56 రూపాయలు వచ్చింది. 2023 ఆగస్టులో 76 రూపాయలు వచ్చింది. ఆ సబ్ ఛార్జెస్ ఎందుకు వచ్చాయని కరెంట్ అఫైర్స్కి వెళ్తే ఈ సబ్ ఛార్జెస్ మాకు తెలియదు ఎందుకు వస్తున్నది, కూటమి ప్రభుత్వం వసూలు చేసుకోమనింది అని చెప్పినారు. సరే, వాళ్ళ పై ఆఫీసర్లు మీరు అడిగితే ఏదో ఇది బొగ్గు కొన్నారు, గత ప్రభుత్వంలో బొగ్గు కొన్నారు, ఆ బొగ్గుకి అప్పు పడిన దానివల్ల ఈ ప్రజల దగ్గర నుంచి మేము వసూలు చేసుకుంటున్నాము సబ్ ఛార్జెస్. ఎప్పుడో 2023లో కరెంట్ బిల్లులు ప్రతి ఒక్కరు కట్టేసి ఉంటారు. ఆ బిల్లులు కంప్లీట్ అయిపోయింటాయి. మళ్ళీ సబ్ ఛార్జెస్ వేసి 2020 సంవత్సరం సబ్ ఛార్జెస్ అని చెప్పి వేసి ప్రజల దగ్గర వసూలు చేసుకోవడం సభమైన పద్ధతి కాదు కుటుంబ ప్రభుత్వానికి. సరే, తీసుకుంటున్నారు. ఎంత అవుతుంది ఒక నెలకి యంత్రం అంటే, ఒక రాష్ట్రంలో 2 కోట్ల సర్వీసులు ఉంటే 2 కోట్ల సర్వీసులకి 100 రూపాయలు ఇంటూ లెక్కేస్తే 2000 కోట్లు అవుతుంది. అట్లా సంవత్సరానికి లెక్కేస్తే 24,000 కోట్లు అవుతుంది. 24,000 కోట్లు ప్రజల డబ్బులు ప్రభుత్వాలు తీసుకోవడం తప్పు కదా. ప్రజలకి మోసపూరితంగా చేయడం తప్పు కదా. ప్రజలకు అన్ని ఇస్తున్నామని చెప్పి ఈ విధంగా మళ్ళా ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకోవడం చాలా తప్పుది, చాలా తప్పైన పద్ధతి. ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ఈ సబ్ ఛార్జెస్ తీసుకోకుండా నిలిపివేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము, విన్నపించుకుంటున్నాము. జై కాంగ్రెస్.